అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్లోకి ఏమేం కర్రీస్ ప్రిపేర్ చేశాను, ఇక్కడ నేను ఎలా కుక్ చేస్తాను అనేటువంటి వీడియో మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నానండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇవాళ మా పిల్లలకి లంచ్లోకి అయితే నేను తోటకూర అలాగే ఆలు టమాటో కర్రీ అనేది ప్రిపేర్ చేశాను. మీరు 2 కర్రీస్ ఎందుకు చేసుకున్నారు అనుకోవచ్చు, వీడియోలో అది కూడా చెప్తాను. వీడియో అయితే ఎక్కడ ఎండ్ చేయకుండా మొత్తం చూడండి. ముందు ఎర్లీ మార్నింగ్ 5:30కే మన డే అనేది స్టార్ట్ అవుతుందండి. పిల్లలకి బాక్సులు ఉంటాయి కాబట్టి ఫస్ట్ అయితే నేను ఇక్కడ బియ్యం అనేది కడుగుతూ ఉన్నాను. ఎందుకంటే నాకు వీడియో క్లియర్గా తీయటానికి అయితే రాలేదండి. నేను పెద్దగా ఎప్పుడూ కూడా ఇవి తీయలేదు కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ అయ్యి చూసుకోండి. నేనైతే తర్వాత మంచిగా తీయటానికి ట్రై చేస్తాను. ముందైతే తోటకూరని శుభ్రం చేసుకుంటున్నానండి. అంటే ఏదైనా బాగోనివి ఆకులు పురుగు ఉన్నా కానీ మొత్తం క్లీన్గా తీసేసుకొని కట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ కట్ చేసి కూడా పెట్టుకున్నాను కదా, దీన్ని వాష్ చేస్తున్నాను. ఆల్రెడీ కడగక ముందే కట్ చేయక ముందే వాష్ చేశాను, మళ్ళీ వాష్ చేస్తున్నాను. నాకు ఎందుకో కొద్దిగా ఇదిగా అనిపించింది. నేనైతే తోటకూరని శుభ్రం చేసి కుక్కర్లో వేసుకున్నానండి, తొందరగా పని అయిపోతుంది కదా అని చెప్పేసి 2 టమాటాలను వేస్తున్నాను. చింతపండు అనేది నేను అసలు పెద్దగా యూస్ చేయనండి, అందుకే టమాటో అనేది ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. తోటకూర అనేది పిల్లలు పెద్దగా ఇష్టపడరు, కానీ ఇంట్లో పెద్దవాళ్ళ కోసం అనేసి నేను ఈ తోటకూర ప్రిపేర్ చేస్తున్నాను. ఇందాక చెప్పాను కదా 2 కర్రీస్ మీరు చేసుకుంటారేమో అని అనుకుంటారండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కాస్త వాళ్ళు తినేవి వండాలి, అలాగే పిల్లలు తినాలంటే వాళ్ళకి ఇష్టంగా ఉండే కూడా ప్రిపేర్ చేయాలి. కాబట్టి కొన్నిసార్లు మాత్రమే 2 చేస్తానండి, లేదంటే ఎక్కువగా ఒకటే చేస్తూ ఉంటాను. ఇక్కడైతే మనం తోటకూరకి నేను టమాటాలని 2 వేసుకుంటున్నాను. ఇవి 2 వేసుకున్న తర్వాత కుక్కర్ అనేది పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వరకు రానిస్తే సరిపోతుందండి. మనకి కూర అనేది కుక్ అయిపోతుందనమాట. నేనైతే ఇలాగే చేస్తాను, మీ స్టైల్లో ఎలా చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఫస్ట్లో డివోషనల్ వీడియోస్ పెట్టాను, వాటికి వచ్చినంత వ్యూస్ అయితే వీటికి రావట్లేదండి. నేనైతే మా విలేజ్ లైఫ్ స్టైల్లో మా యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, కుకింగ్ ఎలా ఉంటుంది అని చూపించాలి అనుకుంటున్నాను అనమాట. తోటకూర టమాటో అన్నీ వేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి కూడా వేసానండి. కొద్దిగా వాటర్ అనేది పోసేసాను. కుక్కర్లో కదా విజిల్ రావాలని చెప్పేసి వాటర్ వేసుకుంటున్నాను. నార్మల్గా అయితే అవసరం ఉండదు పెద్దగా. ముందైతే స్టవ్ పైన కుక్కర్ని పెట్టేసుకుంటున్నాను. ఈ యొక్క స్టవ్ వెలిగించిన తర్వాత నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా అంత బాగా ఉండదు, పొంగిపోతూ ఉంటుందని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నేను 3 విజిల్స్ వరకు రానిచ్చానండి. ఇది ఇలా కుక్ అవుతూనే ఉండగా మరో స్టవ్ పైన రైస్ కూడా పెట్టేసుకున్నాను. 2 ఒకసారి అయిపోతేనే మనకి పని అనేది తొందరగా అవుతుంది, మళ్ళీ పిల్లలకి స్కూల్కి కూడా టైం అయిపోతుంది కాబట్టి. అయితే ఈలోపు బంగాళదుంప తీసుకున్నానండి. 2 సరిపోతాయి పిల్లలకి బాక్స్లోకి అని చెప్పేసి చెక్కు తీస్తున్నానండి. ఖచ్చితంగా మనం దుంప లాంటి ఐటమ్స్ అంటే క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇట్లా ఏవైనా సరే వీటికి చెక్కు అనేది తీసే వండుకోవాలని చెప్పి చాలామంది చెప్తున్నారు, అందుకే నేను తీశాను. ఇంతకు ముందు అయితే నాకు అంతగా అలవాటైతే లేదండి. చూస్తున్నారు కదా, చెక్కు తీసేసుకొని మొత్తం అన్నీ ఇట్లా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే నేను మళ్ళీ కడాయి పెట్టుకున్నానండి. ఈ యొక్క ఆలు టమాటో కర్రీ ప్రిపేర్ చేయటం కోసం అయితే ముందుగా స్టవ్ పైన కడాయి అనేది పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది ఎక్కువేమీ వేయనండి, కొంచెమే వేస్తాను. ఎందుకంటే 2 పూటల కర్రీస్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాము, టిఫిన్లోకి ఆయిల్ ఎక్కువ యూస్ అవుతుందని చెప్పేసి నేను చూసుకొని మీడియంగానే వేస్తుంటాను. హీట్ అయ్యి పోపు వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకున్నానండి. ఈ ఆనియన్స్ అయితే కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ పచ్చిగా ఉంటే అంత టేస్ట్ ఉండదు ఎప్పుడైనా కర్రీకి, అందుకే అలా ఫ్రై చేసుకుని కొద్దిగా కరివేపాకు వేసి తర్వాత టొమాటో వేస్తున్నాను. టొమాటో కూడా మగ్గనివ్వాలండి. ముందే ఆలు వేస్తే టొమాటో బాగా ఉడకదని చెప్పేసి నేను కొద్దిగా మగ్గనిస్తాను, నాకైతే అలా అలవాటు అనమాట. ఇప్పుడు టొమాటో కొద్దిగా అటు ఇటు తిప్పిన తర్వాత అన్నం పొంగొచ్చేసిందని చూస్తూ ఉన్నానండి. చూడండి, నేనైతే అన్నం ఎక్కువ కూడా గంజి ఎప్పుడు వార్చనండి, మూత పెట్టి మగ్గనిస్తూ ఉంటానన్నమాట. ఈలోపు టమాటా ముక్కల్లో కొద్దిగా పసుపు వేసుకున్నాను, అలాగే రాళ్ళ ఉప్పు. నేను ఎక్కువగా రాక్ సాల్ట్ అనేది యూస్ చేస్తాను కర్రీస్కి, అందుకే ఇక్కడ రాళ్ళ ఉప్పు అనేది వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో, సేమ్ అలాగే ఉంటుంది నా కుకింగ్ అయితే. ఇలా వేసుకొని మూత అనేది పెట్టేసుకుంటున్నానండి. మూత పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మగ్గనిస్తాను. అప్పుడు టమాటా అనేది మెత్తబడిన తర్వాతనే నేను
ఆలు ముక్కలు అనేది వేస్తానండి. అందుకే అట్లా మూత అనేది పెట్టేసుకున్నాను. ఈలోపు పాలు అయితే తీసుకొచ్చేసారు మా వారు. పాలు కాగపెట్టడానికి వడపోస్తున్నానన్నమాట. ఖచ్చితంగా వడపోస్తాను, నాకు అలవాటు ఉంది అట్లా. ఎందుకంటే ముందు ఉదయాన్నే టీ తాగకపోతే మనకు అసలు ఏ పని కూడా చేయబుద్ధి కాదు. నాలాగా టీ లవర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడైతే స్టవ్ పైన పాలు పెట్టుకుంటున్నాను, అలాగే మరో స్టవ్ పైన టీ కూడా పెట్టుకుంటానండి. ముందైతే పాలు కద్దామని చెప్పేసి పాలైతే పెట్టుకుంటున్నాను అనమాట. ఈలోపు టమాటో అయితే మెత్తబడుతూ ఉంది. మూత పెట్టి మగ్గనిస్తూ ఉన్నాను కదా ఇక్కడ. మీకు వీడియోలో క్లియర్గా చూపించలేకపోతున్నానండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా నీట్గా వీడియో అనేది షూట్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. చూడండి, టమాటో అయితే ఇలా మగ్గిపోయింది. కొద్దిగా టమాటా మెత్తబడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా వేసేసాను. మీకైతే వీడియో ఇప్పుడైతే క్లియర్ వస్తుంది అనుకుంటున్నానండి. ఇలా టమాటో ఆలు బాగా మిక్స్ అయ్యేలాగా ఒక 2 నిమిషాల పాటు కలిపేసి కొద్దిగా వాటర్ కూడా వేస్తున్నానండి. ఎందుకంటే ఆలు వేయంగానే మళ్ళీ అడుగు పట్టేస్తుందేమోనని చెప్పేసి వాటర్ వేసుకుంటాను నేను. 1 నిమిషం అలా ఆయిల్లో ఆలు ముక్కలు ఫ్రై అవనిచ్చానమాట. అంటే మనకి పచ్చివాసన అనేది లేకుండా వెంటనే వాటర్ వేసేస్తే మనకి పచ్చివాసన లాగా ఉంటుంది. అదే నూనెలో ముక్క అనేది కొద్దిగా మెత్తబడినట్లయితే కనుక అలా అనిపించదు. అందుకనేసి 1 నిమిషం మగ్గనిచ్చి వాటర్ పోసేసుకున్నాను. మొత్తం కలియబెట్టేసుకొని మళ్ళీ మూత అనేది పెట్టి కర్రీ అయితే రెడీ చేసుకుంటానండి. ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికిస్తున్నాను. ఈలోపు మరో స్టవ్ పైన అయితే నేను టీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అందుకే ఈ వాటర్ అనేది ఇక్కడ పోస్తూ ఉన్నాను. దానికోసం అయితే ముందు డికాషన్ అయితే పెట్టుకుంటున్నాను. నాకు ఒక్కదానికే, పిల్లలు కానీ మా వారు కానీ అస్సలు తాగరనమాట. అందుకనేసి నా వరకే టీ అనేది పెట్టుకుంటున్నానండి ఇక్కడ. మాది 4 బర్నర్ స్టవ్ కాబట్టి నేను ఈజీగా వంట చేసుకోవడానికి నాకు కొద్దిగా తేలికగా అనిపించింది. అందుకే అన్ని ఐటమ్స్ ఒకసారి స్టవ్ పైన పెట్టేసుకుంటాను. కాకపోతే మొత్తం స్లిమ్లో పెట్టుకుంటాను కాబట్టి అంత ఎఫెక్ట్ అనిపించదు, నాకు బాగానే అనిపించింది. ఇక్కడ చూడండి, మన ఆలు కర్రీ అయితే చాలా వరకు ఉడికిపోయింది. అంటే మధ్యలో ఒకసారి కదిపిద్దాము, లేదంటే అడుగు పట్టేస్తుందేమోనని తిప్పానమాట. తిప్పేసి మూత పెట్టుకున్నాను. రైస్ అయితే రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ పై నుంచి దించేసాను కూడా. ఫైనల్గా ఇది వచ్చేసి కర్రీ. ఇప్పుడు మళ్ళీ కారం వేద్దాము. ముక్క మెత్తబడిందని చూస్తున్నానండి. కాస్త ఆలు అయితే కుక్ అయిందనమాట. మనం కారం వేసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాల పాటు ఉడకనిస్తానండి. లేదంటే నాకు ఎందుకో కారం స్మెల్ లాగా అనిపిస్తుంది కర్రీ. అందుకనేసి కారం వేసుకొని మళ్ళీ గంట పెట్టి తిప్పేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిస్తే అప్పుడు మనకి మంచి అరోమా వస్తుంది. కర్రీ ప్రిపేర్ అయినట్టు అనిపిస్తుంది. ఫైనల్గా నేను కొద్దిగా ధనియా పౌడర్ వేసుకున్నాను. ఇది ఇంట్లో హోమ్ మేడ్ ప్రిపేర్ అండి. నేను బయట నుంచి ఏది మసాలా పొడులు అయితే తొందరగా యూస్ చేయను. ఇదైతే ఇంట్లోదే వేసుకున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఇలా రోజు అంటే అస్సలు వేయనమాట. ఎప్పుడో రేర్గా యూస్ చేస్తాను తప్ప డైలీ వేయను. ఈలోపు అయితే నాకు టీ కూడా కాగిపోయాయండి. నేను టీ అయితే పెట్టేసుకున్నాను. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, టీ అయితే ఖచ్చితంగా తాగుతానండి. నాకు ఫస్ట్ టీ తాగితేనే కొద్దిగా మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది. అలా బయటికి వెళ్ళి బాల్కనీలో నుంచొని బయట వ్యూ చూస్తూ టీ అనేది తాగుతున్నాను. చూడండి, ఎర్లీ మార్నింగ్ 6-6:30 లోపే అనమాట. బయట అయితే చాలా ప్రశాంతంగా ఉంది, చల్లగా కూడా ఉంది. వర్షం పడటం వలన ఏమో ఇట్లా ఉందన్నమాట. ఇప్పుడైతే ఆలు కర్రీ రెడీ అయిపోయింది కదా, ఇంకా తోటకూర కూడా నేను తిరగమాత వేసుకుందామని స్టవ్ పైన పెట్టేసుకున్నాను అనమాట. తోటకూరను ఇట్లా ఉప్పు, కారం, పసుపు వేసి ఈ తోటకూరను అయితే బాగా మెదిపేస్తున్నానండి. స్టవ్ పైన అయితే ఈ తిరగమాత పెట్టుకొని ఆనియన్ అనేది వేసుకున్నాను. అది ఫ్రై అయిన తర్వాత తోటకూర వేసి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చాను. ఫైనల్గా నా కర్రీస్ అనేది ఇట్లా రెడీ అయిపోయాయి అన్నమాట. చూస్తున్నారు కదా వీడియోలో. మా బాబుకైతే ఇప్పుడు లంచ్ బాక్స్ పెట్టేస్తున్నానండి నేను ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా. మీరు మీ పిల్లలకి ఎలా పెడతారు, మీరు ఏమేమి వండుకుంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను చేసిన కర్రీస్ అనేది ఎలా ఉన్నాయి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళకి రెస్పాన్స్ అనేది ఇస్తానన్నమాట. వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.